అనిల్ గారు సంగతి ఇరగదీశారు సంక్రాంతి. సంక్రాంతికి వస్తారు, బ్లాక్ బస్టర్ కొడతారు, రిపీట్. అల్లు అర్జున్ గారు ట్వీట్‌లో చెప్పినట్టు సంక్రాంతికి వస్తారు, బ్లాక్ బస్టర్ కొడతారు, రిపీట్. ఇక అది కామను. ఏంటసలు? అది ఆడియన్స్ బ్లెస్సింగ్స్ అంతే. సో, వన్ ఆఫ్టర్ వన్ సంక్రాంతి 4 సంక్రాంతులు. అప్పుడు 2019 అండ్ 2020 బ్యాక్ టు బ్యాక్. కోవిడ్ వచ్చి మూడోది మిస్ అయ్యా. లేకపోతే బ్యాక్ టు వరుసగా బ్యాక్ ఉండేది. 21 ఉండేది. ఆ స్లాట్ అలా కంటిన్యూ అయ్యేది. ఓకే. సో, ఈసారి కుదిరింది. బ్యాక్ టు బ్యాక్ 25 అండ్ 26. ఇంక ఇప్పుడు ఇంకా మళ్ళీ గ్యాప్ ఉండదు కాబట్టి ఇంక సంక్రాంతికి నెక్స్ట్ ఇయర్ కూడా సో, సంక్రాంతి. అంటే ప్యూర్ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రతి సినిమా కూడా వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఏదో విధంగా వాళ్ళు ఎంటర్టైన్ అవటం. సో, ప్రతి సినిమాలో కూడా ఆ హీరో తాలూకు ఏదో చిరంజీవి గారి సినిమాకి యాడ్ అయిన విధానం, ఆయన చేసినటువంటి పెర్ఫార్మెన్స్ అయితేనేమి, డ్యాన్స్లు అయితేనేమి, డైలాగ్ డెలివరీ అండ్ లుక్ వైజ్ అన్ని రకాలుగా. సో, ఏ రకంగా చూసుకున్నా కూడా ఇట్స్ లైక్ క్లీన్, అందరికీ సాటిస్ఫాక్టరీగా ఉండే విధంగా ఉండటం. మళ్ళీ ఇంకొక సంక్రాంతి కూడా మెమరబుల్ సంక్రాంతి అయింది. యాక్చువల్లీ ఇది ఇది ఇంకా మీరు సంక్రాంతికి వచ్చారు, బ్లాక్ బస్టర్లు కొట్టారు, మీకు కొత్త ఏం కాదు. ఈ సంక్రాంతి ఏంటంటే మెగా సంక్రాంతిగా కనిపిస్తుంది. కొంచెం స్పెషల్ అనుకోవచ్చు ఇది. చిరంజీవి గారితో మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కాంబినేషను. అండ్ దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వెంకటేష్ గారు, చిరంజీవి గారు కాంబినేషన్ కూడా. ఆయన ఒక 75 సినిమాలు పైన చేశారు, ఈయన 150 చేశారు. ఇప్పటివరకు ఎవరు అసలు ట్రై కూడా చేయలేదు, కుదరలేదు. అది మీకు ఏదో కుదిరింది, అన్నీ జరిగినాయి. కొంచెం స్పెషల్గా అనిపించవచ్చు ఇది. అదే అన్ని రకాలుగా చెప్తాను కదా. చిరంజీవి గారిని డైరెక్ట్ చేయటం, అదే సినిమాలో వెంకీ గారు చిరంజీవి గారు కలిపి ఒక ఫ్రేమ్లో చూపించడం, వాళ్ళిద్దరితో అద్భుతమైన పాట, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్ చేయటం. సో, అన్ని విధాలుగా కూడా ఒక డైరెక్టర్గా ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో నేను ఒక స్పెషల్ క్యామియో డ్యాన్స్ చేయటం. సో, ఎస్, ఇట్స్ లైక్ నాకు ఒక అదిరిపోయే సంక్రాంతి ఇది. అదే అంటున్నా, కొంచెం స్పెషల్ సంక్రాంతి అనుకోవచ్చు ఇది. Yeah. లేకపోతే సక్సెస్ అనేది మీకు కామనే కానీ Yeah. బేసిక్గా ఈ సినిమా విషయానికి వస్తే అంటే చిరంజీవి గారికి చెప్పినప్పుడు, స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన ఎగ్జైట్మెంట్ ఎలా అనిపించింది ఫస్ట్ నరేషన్ టైంలో? కథ విన్న వెంటనే స్టోరీ లైన్ బాగా నచ్చింది ఆయనకి. ఓకే. పిల్లల ఎమోషన్ కానీ, సోల్ పాయింట్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయిపోద్ది. అబ్బాయి, నువ్వు దీని చుట్టూకి నువ్వు ఎంత ప్లే చేస్తే అంత నీ సినిమా రేంజ్ పెరుగుతుంది అని చెప్పారు. అక్కడ నుంచి వీ టికెట్ యాజ్ ఎ ఛాలెంజ్. హ్యాపీగా ఆయనకు మొత్తం నరేషన్ ఒకసారి ఫస్ట్ హాఫ్, ఒకసారి సెకండ్ హాఫ్ చెప్పాం. చెప్పేటప్పుడు ఆయనకు మొత్తం సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ చెప్పాం. ఓకే. సో, హిలేరియస్గా ఎంజాయ్ చేశారు. ఆయన నవ్వుకుంటూనే ఉన్నారు. బాగుంటుంది అబ్బాయి, మంచి సినిమా అవుద్దని చెప్పి బిగినింగ్ స్క్రిప్ట్ అప్పుడే ఇదైంది. వర్కింగ్లో ఇంకా బాగా జెల్ అయ్యాం. మేకింగ్లో కొంచెం మేకింగ్లో ఇంకా ఎక్కువ మ్యాజిక్ జరిగింది. అండ్ తీసే విధానం, ప్రజెంటింగ్, పిక్చరైజేషన్, యాక్షన్కి యాక్షన్, ఆయన స్కేల్ తగ్గకుండా, పాటలకి పాటలు, ఫన్కి ఫన్, అన్ని రకాలుగా బ్యాలెన్స్డ్గా ఉండేసరికి ఆయన ఇంకా బాగా మెచ్చుకున్నారు. ఆ టైంలో ఆయన ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందా? లైక్ వెంకటేష్ గారిని ఆయననే రిఫర్ చేశారు, పెడితే బాగుంటుందేమో ఆలోచించాను చెప్పారన్నారు, త్రో చేశారన్నారు ఐడియా. ఇంకేమన్నా ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వడం జరిగింది ఈ సినిమాకి సంబంధించి? అంటే స్క్రిప్ట్లో అంటే వన్స్ ఒకసారి మమ్మల్ని వదిలేసాక ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎప్పుడు చెప్తున్నప్పుడు ఆయనకు అనిపించింది చెప్తుండేవాళ్ళు. ఇలాంటివి చూసుకున్నాం, అలాంటివి చూసుకున్నాం అని సలహా చెప్పేవాళ్ళు. బట్ కన్విన్సింగ్గా చెప్పేవాడిని, నేను కూడా చెప్పేవాడిని కూడా. ఆయనకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా ఎప్పుడు అనిపించలే నరేషన్. సో, ఇక సినిమా తీసుకొని మొదలెట్టాక ఒక ఫ్లోలో వెళ్ళిపోతాంగా. ఆయన కూడా కొన్ని సీన్లు ఎప్పుడో చెప్పున్నాం కదా, నరేషన్ చేసేటప్పుడు ఇంకా కొత్తగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే. సీన్స్ అన్నీ ఆయన ఇంకొక స్టేజ్కి వచ్చేసాక ఫ్రెష్గా చేస్తున్నప్పుడు ఇంకా బాగుంటున్నాయి సీన్స్ అని చెప్పి స్క్రిప్ట్లో ఇంకేంటి అని, నెక్స్ట్ సీన్స్ ఏంటి అని కూడా అడిగేవారు కాదు. ఆర్డర్లో ఆయనే తెలుసుకుంటూ, చూసుకుంటూ, ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చారు, ఒక స్టేజ్కి వచ్చేవారు. ఓకే. సో, అది బాగా అనిపించింది. బేసిక్గా మీరు వరుస సక్సెస్లు కొడుతున్నందుకు హిట్ మిషన్ అంటున్నారు, మీకు ఏదో బిరుది వచ్చింది. యాక్చువల్లీ మీరు మిషన్ కాదు, మెజిషియన్ అంటాను నేను. మ్యాజిక్ చేస్తారు స్క్రీన్ మీద ఏదో ఒకటి, ఆడియన్స్ని కూర్చోబెట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేసి ఆహ్లాదకరమైన ఒక నవ్వులు ఇచ్చి బయటకు పంపుతారు. సో, ఒక మ్యాజిక్ చేస్తారు ఏదోలాగా. కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అంటే పిల్లలకు ఒక ఐటము, లేడీస్కి ఒక ఐటము, ఎవరి కాళ్ళకు కొన్ని డిజైన్స్ ఉంటాయి మీ దగ్గర. అదే ఒక్కొక్కరిది ఒక్కొక్క కైండ్ ఆఫ్ నరేషన్ కదా రాజేష్. డెఫినెట్గా సినిమా ఆడిటోరియంకి వచ్చినప్పుడు ఎలాంటి మూమెంట్స్ ఉంటే వాళ్ళు థ్రిల్ ఫీల్ అవుతారు, ఎలాంటి ఎపిసోడ్స్ వేస్తే వాళ్ళు ఎగ్జైట్ అవుతారు అనేది స్క్రిప్ట్ స్టేజ్లోనే వర్క్ చేస్తాం. ఒక్కొక్కరు స్టోరీ మీద సీరియస్ ఫిల్మ్ అనుకో, మనం స్టోరీ, డ్రామా, ఎమోషన్స్ వీటి పట్టుకుని వెళ్తాం. సో, ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు స్టోరీ అనేది ఇట్స్ లైక్ లీనియర్గా వెళ్తుంటుంది. సో, ఇలాంటి ప్లేసే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అవ్వాలి, లేకపోతే అది మ్యాజిక్ క్రియేట్ అవ్వదు. సో, కాబట్టి ప్రతి ఫిల్మ్కి ఆ కేర్ తీసుకుంటాం. అండ్ లక్కీగా ఈ సినిమాలో కూడా బిట్స్ అండ్ పీసెస్ అక్కడక్కడ మంచి మంచి ఫన్ ఎపిసోడ్స్ బాగా పడింది. వన్ లైనర్లు కానీ, ఆ డైలాగ్ డెలివర్స్. బేసిక్గా ఇండస్ట్రీలో
మీ మీద కొంచెం అంటే వరుస సక్సెస్ఫుల్ కొడుతున్నారనో కొంచెం పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, మిక్స్డ్ ఉంటాయి. ఎక్కువ మీకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు హ్యూజ్ రియాక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి మీ సినిమా వస్తుందని అంటే అదంతా. బట్ ఇండస్ట్రీలో కానీ కొంతమంది కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ట్రైలర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈసారి దొరికేస్తాడు అనిల్ రావిపూడి, ఈసారి దొరికేస్తాడు అని మీకు తెలియదే ఉంది. ఇండస్ట్రీలో కూడా పైకి అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ బాగుండాలి అంటారు. లోపల చిన్న చిన్నవి ఉంటాయి. అది మేబీ ఏదో చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి. ఓ సక్సెస్లు కొడుతున్నారని ఉంటుంది. ఈసారి దొరికేస్తాడు, ట్రైలర్ కూడా ఓకే ఓకే ఉంది, అలాంటివన్నీ వినిపించినాయి. బట్ మీరు అసలు దొరకనుగా. నువ్వు ట్రైలర్ కావాలని అండర్ ప్లే చేశాను నేను. ఎందుకంటే సినిమాలో కావాల్సినంత ఎమోషన్ ఉంది, కావాల్సినంత ఎలివేషన్స్ ఉన్నాయి. దాచారైతే అంటే స్టోరీని ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చిరంజీవి గారిని ఎలా షోకేస్ చేస్తున్నాం అన్నదే ప్రజెంట్ చేద్దాం ట్రైలర్లో. ఇలా ఉండబోతుంది సినిమా, చిరంజీవి గారు ఇలా ఉండబోతున్నారు అనే చెప్పాం. సో మాకు ముందు నుంచి కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమాకి వచ్చాక ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. సో ఈ స్కేల్ వైజ్ కానీ, ప్రజెంటేషన్ వైజ్ కానీ, అండ్ యాక్షన్ వైజ్ కానీ, ఫైట్స్ కానీ అన్ని ప్రాపర్ డిజైనింగ్ చేసి పెట్టాం. అండ్ ఇక ఫన్ అంటే ఇక ఎక్కడ కావాలో అక్కడ అద్భుతంగా వర్కౌట్ అయింది. అండ్ మోర్ దెన్ దట్ చిరంజీవి గారి హీరోయిజం అన్ని యాంగిల్స్లో, అటు ఫ్యామిలీ డ్రామాకి వచ్చినప్పుడు నయనతార ముందు ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ కానివ్వండి. సో అట్లా అక్కడక్కడ ఏదైతే మనం కరెక్ట్గా ఎలివేట్ చేయాలో అన్ని నీట్గా సెట్ చేసి ఉంచాం. కాబట్టి సినిమా చూశాక అందరూ వావ్ ఫీల్ అయ్యారు. బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. మనం ఆ ట్రైలర్లో చూపించింది ఇంత, సినిమాలో ఉన్నది ఇంత అయిపోయింది. సో కాబట్టి అది ఇంకా థ్రిల్ ఫీల్ అయ్యారు. బేసిక్ ఆ కామెంట్ని ఎలా తీసుకుంటారు ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కానీ? ఇప్పుడు ఆడియన్స్ అంటే లైక్ కొంతమంది మీరు ఇష్టపడవచ్చు, ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ 70% మీకు ఆడియన్స్ ఉంటారు. ఓ 30% ట్విట్టర్ కానీ లేదంటే యూత్ ఆడియన్స్ కానీ కొంచెం ఏదో నెగిటివ్ కామెంట్స్ అవి ఉంటాయి మీ సినిమాల మీద. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఈసారి దొరికేస్తాడా అని నెగిటివ్ కామెంట్లు ఎక్కువ. అంటే ఇండస్ట్రీలో ఎవరు బయటపడి ఎవరు డైరెక్ట్గా ఉండదు. కానీ అంటే నేను అంత సీరియస్గా దాన్ని పాయింట్అవుట్ చేసి తీసుకొని బ్రెయిన్కి. సో అలవాటు అయిపోయింది. ఒక స్టేజ్కి వచ్చేసరికి వినిందే మనం విన్నప్పుడు దాంతోపాటు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. అండ్ మనకి ఎక్కడ కిక్ వస్తుందో అక్కడ కిక్ వస్తుందని నమ్మకం మనకు ఉన్నప్పుడు దాన్ని ఎలాగో మనం మంచి హిట్ కొడతాం అనే కాన్ఫిడెన్స్ ఉంది లోపల. కొట్టినప్పుడు ఆటోమేటిక్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సో లెట్ దెమ్ హ్యావ్ ఫన్ అన్నట్టే ఉంటుంది. నన్ను ఎంత ఫన్ చేసుకోవాలో చేసుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు అందరూ దాని తర్వాత రివర్స్ అయిపోయి అందరూ పొగట్టడం స్టార్ట్ చేశారు కదా. అన్ని మీమ్స్ దాదాపు ఇన్స్టాగ్రామ్లో ఒక 5 days 6 days అయితే మొత్తం మీరే ఉన్నారు. నేనే తిరిగాను మొత్తం. ఆల్ దాంట్లో నన్నే పెట్టేశారు. సో అంతే, ఉంటే ఎక్స్ట్రీమ్ అటు ఉంటుంది లేదా ఇటు ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా మనం ఫన్లో తీసుకుంటే ప్రాబ్లం ఉంది. బేసిక్గా ఈ రిలీజ్ ముందు మీరు చాలా సక్సెస్ఫుల్ కొట్టారు. నేను అన్నట్టు సంక్రాంతికి వచ్చారు. బట్ ఈ సంక్రాంతికి ఏంటంటే రిలీజ్ ముందు మేమ్స్ ఉన్నాయి, రిలీజ్ తర్వాత కూడా మేమ్స్ ఉన్నాయి మీ మీదే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం మీదే ఉన్నాయి. అంటే అది చూడగానే కూడా మంచి ఫన్నీ వేలో ఉన్నాయి. మీ సినిమాలు ఎలా వస్తాయో ఆ మేమ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో అంత క్రియేటివిటీ దాగుంది మనలో. మీరు ఒక మేమ్ కూడా ఉన్నట్టుంది, మీరు చూసారో లేదో, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, అనిల్ రావిపూడి వస్తున్నాడు సంక్రాంతికి రావచ్చా అని ఎవరన్నా అడుగు. చూసారా అది? చూసాను. ఒకటి చాలా పంపారు. సూర్య గారిది ఏదో ఉంది, వస్తాడు కొడతాడు పోతాడు రిపీట్, అదే అని నా ఆలోచన. సో చాలా చూశాను. అండ్ అవి ఎంత వచ్చినాయో ఆఫ్టర్ రిలీజ్ హుక్ స్టెప్ మీద కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేవి కానీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వైరల్ అయ్యాయి. సో ఓవరాల్గా ఈ మూవీ అటు థియేటర్స్లోనూ ప్రేక్షకులు దాన్ని రీకాల్ వాల్యూ ఇంటికి తీసుకెళ్ళాక దాని గురించి మాట్లాడుకోవటం కానీ, సోషల్ మీడియాలో సినిమా చూసి వచ్చాక దాంట్లో ఉన్న మూమెంట్స్ని వాళ్ళు రీక్రియేట్ చేయడం, అదే డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ అవి ఇంకా వెళ్తూనే ఉన్నాయి. సో అంటే ఇంపాక్ట్ అంత ఉంటేనే సినిమాని ఇంకా మనకు ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చేయబోయే ఫిలింకి ఒక ఊపు వస్తుంది. ఓకే, ఇంకో చాలా మేమ్స్ ఉన్నాయి. అసలు ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో చాలా అసలు మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా మీరే ఉన్నారు. అసలు ఇది కూడా చాలా బాగుంది. చూసారా మీరు? ఇది చూసారు. మీరు ఏది పెడితే అది ప్రతిసారి గెలుస్తుంది అది. అంటే అసలు మీ సినిమాలన్నీ పోస్టర్లు వేశారు, 9 films. కళ్యాణ్ గారి. సో ఒకటి కాదు అసలు, అంటే హ్యూజ్ మేమ్స్ వచ్చాయన్నమాట. అంటే ఒక దగ్గర అయితే ఒక మేమ్ చూస్తాను నేను, అది బాగా అనిపించింది నాకు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఈ నలుగురు కాంబినేషన్లో ఒక్క మల్టీ స్టార్ తీయ్యా నువ్వు, 2 సీనియర్ హీరోలతో 3 తీస్తావు, ఈ నలుగురిని పెట్టి ఒకటి చేస్తే బాగుండని కూడా చూసింది.
వెరీ గుడ్. సో థ్యాంక్స్ అందరికీ, మీమర్స్ అందరికీ థ్యాంక్స్. చాలా బాగా సినిమా తాలూకు సక్సెస్ని మీరు క్యారీ చేశారు. థ్యాంక్ యూ. అండ్ మీ విషయానికి వస్తే నాకు మీలో నచ్చే 2 విషయాలు ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది అది. మిగతా డైరెక్టర్స్ ఫాలో అవుతారా లేదా ఇప్పుడు నాకు తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈవీవి గారి దగ్గర కొంతమంది రైటర్లు ఉండేవారు. లైక్ ఆయన హ్యూమర్గా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటాం. లైక్ రైటర్స్కి ఒక్కొక్క ఆయన స్ట్రెంత్ ఉన్న ఆయన చెప్పిన ఆయన ఐడియాస్ నుంచి కూడా రైటర్స్ని పెట్టుకొని కొంచెం బెటర్మెంట్లు చేయించుకుని చేస్తారు. మళ్ళీ నేను ఇప్పుడు ఈ జనరేషన్లో మీ దగ్గర రైటర్స్ని చూసాను. ఒక 6-7 మెంబర్స్ ఉంటారు. నారాయణ గారు, అజ్జు గారు, సాయి గారు. సో ఇంతమంది ఉంటారు, బంచ్ ఆఫ్ రైటర్స్ ఉంటారు. ఇంకోటి మీలో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ క్రెడిట్స్ కూడా ఇస్తారు. మీరు ఆఫ్టర్ సక్సెస్ ఇస్తారు. ఒక్కొక్కరికి వీళ్ళు ఎంత రాశారు, వాళ్ళు ఎంత రాశారు అంత ఇస్తారు, వాళ్ళని బాగా చూసుకుంటారు. అది చాలా బాగా అనిపించింది. అంటే ఈవీవి గారి టైంలో ఉండేది అట్లా ఆ రైటర్స్ని అలాగనేది. అంటే బేసిక్గా నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి కూడా సో క్రెడిట్ ఇవ్వడం అనేది నేను ఆల్వేస్ వాంట్ టు. ఎక్కడా కూడా మనతో ట్రావెల్ అయ్యే వాళ్ళు పనిచేసేది పనితో పాటు ఆ గుర్తింపు వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఎవరెంత రాశారు, ఎవరు ఎక్కువ రాశారు, ఎవరు తక్కువ రాశారు నేను ఎప్పుడు లెక్కలేను. దే ఆర్ రైటర్స్ అంటే రైటర్స్. సో అది నా డైలాగ్ అవ్వచ్చు, వాళ్ళు ఇంతే కార్పొరేట్ ఇది పెట్టారు, ఒక్కోసారి వాళ్ళ డైలాగ్ నేను వాడచ్చు. ఇదే సో ఈక్వల్ ఇంపార్టెన్స్ అని చెప్పి నేను ఎప్పుడు కూడా స్టేజ్ ఎక్కించేటప్పుడు కూడా సో హూ ఎవర్ ఈ సినిమాకి పనిచేశారు అందరూ హ్యాపీగా స్టేజ్ ఎక్కండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు మాట్లాడండి అని చెప్తాను. సో లక్కీగా అందరూ కూడా నాకు హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేస్తారు. టైం నాతో చాలా ఇబ్బంది ఏంటంటే టైం నెలలు కూర్చోవాలి నాతో. సో అంత టైం ఇస్తారు వాళ్ళు నా కోసం. అండ్ నెలలు కాదు, నెంబర్ ఆఫ్ వెర్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు మాట్లాడిన సీన్ రేపటికి మారిపోద్ది, రేపు మాట్లాడిన సీన్ ఎల్లుండికి మార్చేస్తా, ఈరోజు వచ్చి ఇది ఇలా చేయండి అలా చేయండి చెప్పేస్తా. సో అట్లా వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి, వెర్షన్స్ మారుతుంటే మళ్ళీ దానికి ఇంకో వెర్షన్ రాయాల్సి వస్తుంది వాళ్ళు. సో ఆ స్క్రిప్టింగ్ చేసినప్పుడు చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది వాళ్ళకి. సో అలాగే ఇంకా సూర్య అని ఒక అబ్బాయి ఉన్నాడు, తనైతే అసలు తనకి చాలా మేజర్ వర్క్ ఉంటుంది. మాట్లాడిందంతా రికార్డ్ చేసుకుని రాయాల్సి వస్తుంది. సో వాయిస్ రికార్డర్లో నైట్లంతా నిద్రపోకుండా రాస్తాడు తను. చాలా టీం అంతా కూడా కరెక్ట్ టీం ఉంది నాకు. అండ్ మొహమాట లేకుండా మాట్లాడతారు. సాయి గాని ఫీడ్బ్యాక్ ఒపీనియన్ అసలు ఎటువంటి ఫిల్టర్ ఉండదు, ఓపెన్గా చెప్తారు. బాగాలేదు అసలు అనర్గళంగా ఫైట్ చేస్తారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఎదురొస్తారు. సో అంత ఫ్రీడమ్ ఉంటుంది. అమ్మో ఇతను డైరెక్టరు 10 హిట్లు 9 హిట్లు కొట్టారు, 8 హిట్లు కొట్టారు, అట్లా ఉండదు. నేను టెక్నీషియన్ లాగే వాళ్ళకి, లేదన్న బాగాలేదు అంత ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో అది ఉన్నప్పుడే మనం ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలం, అంటే కంటెంట్ సైడ్ ఎక్కడ మిస్టేక్ లేకుండా చేసుకోగలం. సో అందరూ సాయి కానీ, నారాయణ కానీ, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు, అజ్జు అండ్ నాగా, అదే నాకు ఒక బంచ్ ఆఫ్ రైటర్స్ ఉంటారు, 7-8 మంది ఉంటారు. నేను ఎందుకంటే లైక్ ఈవీవి గారికి రైటర్స్ స్ట్రెంత్ అని చాలా సార్లు విని చెప్పారు. ఎందుకంటే రైటర్సే ఫస్ట్ లిజనర్స్ కదా. మనం అనుకున్న పాయింట్ని క్రియేట్ చేశాక ఫస్ట్ వాళ్ళే వింటారు, మనతో పాటు ఉన్న వాళ్ళే వింటారు, వాళ్ళే క్రియేట్ చేసే దాంట్లో మనకు త్రూఅవుట్ మనతో ట్రావెల్ అవుతారు, వాళ్ళే ఆడియన్స్ లాగా మనకి. సో కాబట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సో నాకు మీ సక్సెస్ స్ట్రెంత్ కూడా కొంచెం రైటర్స్ని పెట్టుకోవడం, మీ ఐడియాలజీని త్రో చేయడం తీసుకోవడం కూడా నాకు కనిపించింది. ఎందుకో మిగతా రైటర్స్ చేస్తున్నారా లేదా తెలియదు, కానీ నేను ఒక్కటిది రాసింది ఫైనల్ అనుకోను. నేను రాసిందే ఫైనల్ అనుకోను, ఒపీనియన్స్ ఎక్కువ తీసుకుంటాను. క్రియేట్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతాను, క్రియేట్ చేసిన దాన్ని మార్చడానికి అంత ఈజీగా మార్చేస్తాను. సో అది చాలా డెసిషన్ ఈజీగా స్పీడ్గా తీసుకుంటూ ఉంటాను. సో ఇంతమంది నా చుట్టూ ఉండి నన్ను ఎవరు క్వశ్చన్ చేసినా దాని వెళ్ళి ఆలోచిస్తారు. ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి సీరియస్ అవుతాం, ఇంకెంత ఆలోచించాలా, ఇది ఎలా మారుస్తావు, టెంపర్ లూజ్ అవుతుంటాం ఆర్గ్యుమెంట్స్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ రూమ్కి వెళ్ళి ఆలోచిస్తాను నేను, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, స్క్రిప్ట్ గురించే కదా చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ రోజు నేనే ఒక సొల్యూషన్తో వస్తాను, అందరూ హ్యాపీ. సో అట్లా ఉంటుందన్నమాట ఆర్గ్యుమెంట్. అండ్ వాళ్ళని కూడా బాగా చూసుకుంటారని విన్నాను నేను. బేసిక్గా రైటర్స్ మీరు రైటర్గా వచ్చిన మీరు స్ట్రగుల్ చూసుంటారు, అన్నీ చూసుంటారు. మేబీ అందుకో మరి ఎందుకో తెలియదు, కానీ వాళ్ళని కూడా చాలా బాగా చూసుకుంటారని నేను. అందరినీ బాగా చూసుకుంటాను, వాళ్ళకి ఏం కావాలో అది సెటప్ చేసి ఇస్తాను. సో రెమ్యునరేషన్ కానీ, వాళ్ళకి వర్క్ సైడ్ కానీ, అప్కమింగ్ రైటర్స్ ఉంటే వాళ్ళకి ఏమన్నా రిఫర్ చేయమన్నా, రికమెండ్ చేయమన్నా కూడా, వెళ్ళి మాట్లాడమన్నా కూడా నేను ఐ హెల్ప్. ఎందుకంటే ఆ విషయంలో, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్ అవ్వాలి ఉంటుంది, వాళ్ళు చేయాలని ఉంటుంది. కాబట్టి ఎనీ టైం నా కోసం పనిచేసే వాళ్ళ కోసం నేను ఒక 1% హెడ్ వెళ్ళి పనిచేస్తాను. అండ్ నాకు మీలో బాగా నచ్చేది ఏంటంటే ఎడిటింగ్ టేబుల్ మీద రఫ్ ఆడిస్తారు మీరు. ఆల్మోస్ట్ 2 డేస్కి ఒకసారి, 1 డేకి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని ఏదైనా చిన్న ఎక్స్ప్రెషన్ ఏదైనా తేడా కొట్టినా, లైక్ తమిళరాజు గారితో వీళ్ళతో ఎడిటర్లతో కూర్చొని ఆ చిన్న ఎక్స్ప్రెషన్ మిస్ అయినా రేపు పొద్దున్న షార్ట్ ఉంది అది నేను తీసుకొని వచ్చేస్తానని, అంటే రెక్టిఫై చేసుకుంటారు తప్పుల్ని. అది నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను, అది బాగా అనిపించింది ఎడిటింగ్.
దగ్గర కూడా. సినిమా అయిన తర్వాత ఎడిట్లో వచ్చి చూసుకోవటం, ఏమన్నా ఉంటే మళ్ళీ సినిమా షెడ్యూల్ అయ్యే లోపే మార్చుకోవటం. అంటే రెగ్యులర్గా చెకింగ్ అంతే, కీప్ ఆన్ ప్రతిసారి కీప్ మిగతా ఆన్. డైరెక్టర్లు మరి చేస్తారో లేదో తెలియదు కానీ మీరు అది మాత్రం ఫాలో అవుతారండి. అందరు చేస్తారు. ఒక్కొక్కసారి సినిమా అయ్యాక కూడా రీషూట్లు అంటే మీరు చేస్తారు. పట్టుకుంటారు కరెక్ట్ ఎడిటింగ్లో అంటున్నారు చాలా మంది. అదే అంటే అది చెప్తాను కదా, నా టైమింగ్కి తగ్గట్టు, ఓకే, నా స్టైల్కి తగ్గట్టు ఆ సినిమాలో మన డెసిషన్ ఉంటుంది. నేను కరెక్ట్గానే ఎక్కడెక్కడ ఏది అవసరమో అంటే ప్రతిసారి అంటే ఎక్కువ చేసేదేమి ఉండదు. చూసినప్పుడు మనకేంటంటే ఇక్కడ కరెక్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ మనకి సినిమా థియేటర్లోకి వెళ్ళాక కరెక్ట్ చేసుకోవడానికి ఉండదు. సో మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకొని డెసిషన్ తీసుకుని. యాక్చువల్లీ ఈ సినిమా బిఫోర్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ప్రమోషన్ చేశారు, చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు క్యామియో ఇదంతా మాట్లాడుకున్నారు, దట్స్ ఓకే. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు వదిలింది ఒక బ్రహ్మాస్త్రం వదిలేరు, దాచుంచి అది ఆ తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నట్టున్నారు, బట్ రిలీజ్ చేస్తారు ఒక స్టెప్ సాంగ్. ఒక్కసారిగా అది రిలీజ్ చేయడం ఒక వైబ్ ఉంది సోషల్ మీడియాలో. కట్ చేస్తే వెంకటేష్ గారు డ్యాన్స్ చేయడం, మీరు అందుకోవడం, ఏదో ఒక మూమెంట్ స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా ఆ రోజంతా లైక్ హీరోలు కానీ అసలు ఎక్సలెంట్ ప్రమోషన్ వచ్చేసింది మీకు ఆ ఒక స్టెప్తో. ఇప్పుడు ఆడియన్స్ కానీ అందరికి కానీ అమ్మో సంథింగ్ ఏదో ఉంది, అసలు ఫ్యాన్ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో అనిపించారు. సో ఏంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని చివరిగా వదిలి భలే. అది యాక్చువల్గా బ్రహ్మాస్త్రమే. అది ప్రీ రిలీజ్ కంటే మధ్యాహ్నం వదులుదాం అనుకున్నాం. ఫస్ట్ చిరంజీవి గారి చేత ట్విట్టర్లో లీక్ చేద్దాం అనుకున్నాం. ఓకే. సో అనుకుని కూడా మళ్ళీ ఎందుకో లాస్ట్ మినిట్లో డెసిషన్ మార్చాం. సార్ ఈ సాంగ్ని ప్రీ రిలీజ్లో కూడా ప్లే చేద్దాం అనుకుంటున్నాం సార్ అంటే, అప్పుడు నేను ఎందుకు లీక్ చేయడం, వద్దమ్మా డైరెక్ట్ ఈవెంట్లో ప్లే చేయండి అన్నారు చిరంజీవి గారు కూడా. ఓకే. సో అది ప్లాన్ యాక్చువల్గా. చిరంజీవి గారు కొద్దిగా లీక్ చేసి తర్వాత ప్రీ రిలీజ్లో ఫుల్ సాంగ్ అని అదే ఆయన లీక్ గురించి సరదాగా చిన్న చేస్తే ఆయన అసలు వద్దు అసలు ఈవెంట్లోనే సర్ప్రైజ్గా ఉంటుంది, అక్కడే వదులుదాం అన్నారు. నిజంగా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు. వదిలాక అక్కడ ఆ మ్యూజిక్కి వెంకీ గారు వైబ్ అవ్వటం, వెంకీ గారి తర్వాత నేను లేవటం, ఇద్దరం కలిసి సరదాగా చేయటం. అది నిజంగా అంటే వెంకీ గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆయన ఆ స్పోర్టింగ్ స్పిరిట్ ఉంది కాబట్టి. సో అది సినిమా అనేది ఇదేదో సినిమా కాదు, దీంట్లో ఇంకేదో ఉంది అనే ఫీలింగ్ క్రియేట్ చేసి అదే అంటున్నా. అది ఒక బ్రహ్మాస్త్రం లాస్ట్లో వదిలేరు, అప్పటి వరకు ప్రమోషన్ చేశారు, ఓ చిన్న బజ్ ఉంది కానీ కరెక్ట్ టైంలో వదిలేరు. అది ఒక్కసారిగా పీక్స్కి వెళ్ళింది ఇంకా. అండ్ నిజంగానే అంటే సినిమా వచ్చారు అందరూ, మీ కాంబినేషన్ చిరంజీవి గారు మీది కాంబినేషన్ అనగానే ఒక ఎంటర్టైన్మెంట్, ఆయన టైమింగ్కి మీ టైమింగ్కి ఏదో ఉంటుంది, ఫ్యామిలీ స్టోరీ అనుకున్నారు అందరూ. బట్ థియేటర్కి వచ్చిన ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ ఇచ్చారు మీరు. అంటే ఫ్యాన్ మూమెంట్స్ కూడా చాలా పెట్టారు ఇందులో. లైక్ ఆ గోడ బద్దలు కొట్టడం, గ్యాంగ్ లీడర్ సీన్ కానీ, లైక్ ఆయన స్మోకింగ్ స్టైల్ కానీ, అసలు ఒక వాకింగ్ షాట్లు కానీ, యాక్షన్ ఎపిసోడ్లో కానీ, ఒక స్టెప్ కానీ, అంటే ఫ్యాన్ స్టఫ్ కూడా ఇచ్చారు, బాగానే ప్లాన్ చేశారు. చిరంజీవి గారు అనుకున్నప్పటి నుంచే నేను ఆయనకున్న ఒక టైప్ ఆఫ్ మాస్ ఇమేజ్ ఉంది కదా, అది ఎక్కడ మిస్ కాకూడదని చెప్పి స్క్రిప్టింగ్లోనే అన్నీ ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చాం. అండ్ నాకు చిరంజీవి గారి సినిమాలన్నీ చూసి ఎక్కడ ఏవి ట్యాప్ చేస్తే ఏది ఎగ్జైటెడ్గా ఉంటుంది అనేది నాకు ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఆయన మీద నాకున్న ఒక లవ్ టువార్డ్స్ హిమ్ ఏది ఉందో అదంతా రైటింగ్లోకి తీసుకొచ్చాను. సో అందుకే ఈరోజు మీకు ఏది చూసినా కూడా ఒక ఫ్యాన్ మూమెంట్ లాగా ఉంటుంది. బికాజ్ ఆయన సినిమాలు అందరిని అంత ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. సో అది కూడా ఎక్కడ మనం వాంటెడ్గా పెట్టినట్టు ఉండకుండా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చాం. సో పెట్టాలనుకున్నది కూడా ఇట్స్ లైక్ నాట్ ఫోర్స్డ్. సో జ్వాల అనే పేరు ఒక ఆర్టిస్ట్ని త్రూ అవుట్ పేరు పెట్టాం, జ్వాల అని పిలవటం కానీ. సో అట్లా లైక్ నారాయణ అని మీ రైటర్ మీరు పిలుస్తుంటారేమో, అందుకే నారాయణ అని ఇస్తారు. సో లాజిక్లు అడుగుతుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, అన్నీ అలా. సో లైవ్లీగా న్యాచురల్గా సెట్ అయిపోయాయి. ఓకే. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మీరు చిరంజీవి గారిని ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ కలిశారు, ఒక డిస్కషన్ జరిగింది. ఆ టైంలో నేను ట్విట్టర్లో ట్వీట్ కూడా వేసాను, మీ రైటింగ్కి అనే టైమింగ్కి ఎంటర్టైన్మెంట్ డోకా ఉండదని. సో అది బాగా వెళ్ళింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు అందరు చెప్తున్నారు కానీ నేను అప్పుడే గెస్ చేస్తాను, మీ ఇద్దరికి పడితే భలే ఉంటుందని. అప్పటికి వెరీ ఇనిషియల్ స్టేజ్ అది. ఆ టైంకి అంటే అప్పటికే ఫిక్స్ అయ్యి ఉంది, హోల్డ్లో పెట్టారా? అంటే సంక్రాంతికి వస్తున్నాకనే ముందు కదా అది ప్రాజెక్ట్? సంక్రాంతికి వస్తున్నాంకి ముందు ఒకటి అనుకున్నాము, అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఓకే. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న తర్వాత ఆ ముందు మెటీరియలైజ్ అవ్వని ప్రాసెస్, అది అవ్వని ప్రాసెస్ నాకు నచ్చలా. సో అలా ఎగ్జిట్ అవ్వకుండా ఉండాల్సిందని చెప్పి నేను మళ్ళీ చిరంజీవి గారిని కలిసి మన సినిమా చేయాలి, మంచి కథ చెప్పమ్మా అన్నారు. ఓకే. చెప్పాను, కథ ఐడియా చెప్పగానే విపరీతంగా నచ్చింది ఆయనకి. సో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 month లోపే, సో 1 month లోపే ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. సో ఇమీడియట్గా February 15th 25th అనౌన్స్మెంట్ దాకా వచ్చేసాం. సో అంతే, ఏం లేదు, నేను చిరంజీవి గారితో సినిమా చేయాలి, అది నేను ఎలా అనుకుంటున్నాను, నేను ఎలా చూస్తున్నాను, చిరంజీవిని ఎలా చూపించాలన్న ఎగ్జైట్మెంట్కి కరెక్ట్ టైం ఫ్రేమ్ దొరికింది, అన్నీ కుదిరే. సంక్రాంతికి వస్తున్న తర్వాత పట్టమే కరెక్ట్ అయింది.
కరెక్ట్ అయింది. మంచి కథ, మంచి అన్ని రకాలుగా ఆయన ప్రజెంట్ చేసే అవకాశం దొరికింది. అండ్ భీమ్స్ గారి విషయంకి వస్తే మీరు ఒక బిగ్ బ్రేక్ ఇచ్చారు. అంటే Hmm. రవితేజ గారు ఆయన్ని సపోర్ట్ చేశారు ఒక టైంలో. అండ్ సంక్రాంతికి వస్తున్నంత మీరు ఒక బిగ్ బ్రేక్ ఇచ్చారు. ఉమ్. అలా వెంటనే చిరంజీవి గారి సినిమాలో పెట్టారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు అక్షయ్ కుమార్ గారితో హిందీ అవును, సినిమా కూడా కూడా చేస్తారు ఆయన. చేస్తున్నారు. సో మొన్న ఎమోషనల్గా మాట్లాడినప్పుడు కూడా బాగా అనిపించింది నాకు తను మీ మీద. అవును. భీమ్స్ బాగా కష్టపడతాడు, మంచి టాలెంటెడ్ ఫెలో. తనకి మేము ఆపర్చునిటీ ఇవ్వటమో ఇంకొకరు సపోర్ట్ చేయటమో కాదు కానీ, సో తనకి చాలా లేట్గా వచ్చింది రికగ్నైజేషన్. ఎప్పుడో సక్సెస్ అవ్వాల్సింది. నేను 2014-15లోనే నేను తనతో వర్క్ చేయాల్సింది ఫస్ట్ ఫిల్మ్కి, పటాస్కి. ఓకే కుదరలేదు అప్పుడు. అది నా ఫస్ట్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ యాక్చువల్గా. ఓకే తర్వాత సాయి కార్తిక్ చేశాడు. కళ్యాణ్ రామ్ గారి సినిమా ఓకే అయ్యాక అటు వెళ్ళిపోయాం. సో అప్పటి నుంచి అనుకుంటున్నాం ఎప్పుడన్నా భీమ్స్ పడితే, నాకు భీమ్స్కి కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో తన మ్యూజిక్ని నా కథ సిచ్యువేషన్స్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో నేను అనుకున్న సిచ్యువేషన్కి తన వే ఆఫ్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ కరెక్ట్గా సింగ్ ఉంటుంది. సో అది మా ఇద్దరికి కుదిరింది. అందుకే బ్యాక్ టు బ్యాక్ 2 సూపర్ డూపర్ ఆల్బమ్స్ డెలివరీ చేశారు. చేసే మంచి పాటలు, ట్రెండ్ అయ్యే పాట అంటే ఈరోజు ఊరికే విని వదిలేసే పాట కాదు కదా. ఒక నెలలు వైరల్ అయిపోయే పాటలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా. బ్యాక్ టు బ్యాక్ అది. సో నేను అదే అంటా భీమ్స్ని, మన కాంబినేషన్ రాఘవేంద్రరావు గారు కిరణ్ లాగా ఎప్పుడు ఒక బ్లాక్ బస్టర్ కాంబోలా ఉండాలి, ఇలాగే కష్టపడి పనిచేయ భీమ్స్ అని చెప్పాను. ట్రూ. అంటే యాక్చువల్లీ ఇంకోటి మీ కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాంలో ఒక పాట రిలీజ్ చేశారు, గోదావరి గట్టు. అది చార్ట్ బస్టర్ అయింది. సినిమాకి ఆడియన్స్ తీసుకురావడానికి చాలా బిగ్ అడ్వాంటేజ్ అయింది. లైక్ రమణ గోగుల గారితో పాడించారు కూడా. ఈ సినిమాలో కూడా రమణ గోగుల గారితో ఒక సాంగ్ పాడించారు మీరు. అది ఎందుకు పెట్టలేదు, పెట్టకపోవడం రీజన్ ఏంటి? అంటే ఈ హుక్ స్టెప్ ప్లేస్లో చేసిన పాట అది. ఓకే. ఆ పాట కొద్దిగా మెలోడియస్గా ఉందని నేను దాన్ని పక్కన పెట్టాల్సి సో వచ్చింది. సినిమాలో ఫస్ట్ సాంగ్. సినిమాలో ఫస్ట్ సాంగ్ కొద్దిగా ఎనర్జీ, కొద్దిగా ఊపు, ఒక వైబ్లో ఉండాల్సిన సిచ్యువేషన్ అది. ఓకే. పాట మెలోడియస్గా ఉంది, అదేదో ఒక డ్యూయట్ లాగా ఉంది అని చెప్పి అనిపించి ఆ సిచ్యువేషన్ సాంగ్ పక్కన పెట్టాం. అంటే అప్పటికే అదే సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషనే, మెలోడియస్ మాస్ సాంగ్. ఓకే అంటే అలా వెళ్తుంటుంది ఫ్లోయిగా. ఇంత ఎనర్జీ, ఇంత వైబ్, ఇంత మ్యాడ్నెస్ ఉండదు. ఓకే. సో అందుకని నాకు అది కొడుతుంది. ఫస్ట్ ఓపెనింగ్ సాంగే ఇంత ఊపు రావాలి కదా, ఎక్కడో కొడుతుంది ఈ పాట అని చెప్పి, ఆ జోష్ తక్కువ ఉంది అనేది కొడుతుంది నాకు. అది లక్కీగా అలా నేచర్ కూడా మాకు సపోర్ట్ చేసింది. అలా వెనక్కి వెళ్ళిపోయింది పాట. వెనక్కి వెళ్ళే కొద్దీ స్పేస్ దొరుకుతుంది. ఓకే. మారుద్దాం దాదాపు ఒక 20-30 ట్యూన్లు కొట్టాడు భీమ్స్. అవునా? ఏది ఓకే అవ్వాల, ఏది కావట్లా. ఒకరోజు టక్కున వచ్చి ఇది పాడాడు ఈ ట్యూన్. ఓహో. వేరే లిరిక్స్తో పాడాడు, టోటల్గా వేరే లిరిక్స్తో పాడాడు. వాట్ ఈస్ ద బాల్ అనేది, తంది దాల్ అనేదో అని ఏదో స్టైల్లో జిల్లిల్లమ్మ అనేదో అలా ఏదో పాడాడు. ఇదేదో వెరైటీగా ఉంది, దీని మీద వర్క్ చేయ భీమ్స్ అని చెప్పాను. చేశాక దానికి రామ్ జోగే గారు హుక్ స్టెప్ అనే లైన్ రాశారు. అక్కడి నుంచి కదా హిస్టరీ అగ్గి అంటుకుంది. నా అగ్గి అంటుకుంది. సో అందుకనే ఇంకా పెట్టాలి. ఆ సాంగ్ ఏమైనా రిలీజ్ చేస్తారా? అంటే లేదు, అది ఇంకో సినిమాలో వాడుకోవచ్చుగా. అవునా? అది మంచి డ్యూయట్కి బాగుంటుంది ఆ పాట. అవునా? అంటే ఒక డ్యూయట్ ట్యూను ఇంట్రోకి మారింది. అది డ్యూయట్కి అయితే అదిరిపోతుంది. అవునా? అయితే మీ కాంబినేషన్ మళ్ళీ ఎక్కడైనా కుదిరితే పెడతారు అయితే. ఓకే. అండ్ ఈ సినిమాలో వీటీ గణేష్ గారితో కొన్ని సీన్స్ తీస్తారు. ఆయన డ్రిల్ మాస్టర్ సంథింగ్, ఆయన ప్లేస్లో చిరంజీవి గారు రావడం, ఏదో కొన్ని సీన్స్ కూడా తీస్తారు కదా. ఎడిటింగ్లో ట్రిమ్ చేయడానికి రీజన్ ఏంటి? ఆయన పార్ట్ అది ఏమైపోతుందంటే మనకు వెళ్తున్న పేస్కి, వెళ్తున్న కథలో సైడ్ అయిపోతుంది ఆ ట్రాక్. సో ఆన్ డాట్ కరెక్ట్గా వెళ్తున్న సినిమాని పక్కకు తీసుకెళ్తున్నాం. సో ఫన్ వర్కౌట్ అవుతుంది కానీ ఆడియన్స్కి అది ఇప్పుడు ఏంటిది, కాసేపు ఇటు వస్తున్నాం. సో అందుకని ముందు స్ట్రైట్ లైన్ లాగా ఉంటే బెటర్, ఈ డైవర్షన్ వద్దని చెప్పి స్ట్రైట్ లైన్ చేసి అది తీసేసాం. అండ్ రేవంత్ సీన్స్ ఒక 2-3 ఉన్నాయి కానీ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ లేదు కానీ అసలు థియేటర్స్ ఒక వైబ్ వచ్చింది అనమాట. పైగా నాకు బూతులు రావు సార్ అంటాడు, ఈయనేమో నవ్వుతాడు. లాస్ట్ ఇయర్ అసలు సంక్రాంతికి భూత పురాణమే చేశాడు. అంటే 2-3 సీన్లే కానీ బాగా హిలేరియస్గా వర్క్ అయింది అది. అంటే ఫుడ్ నేను వాడిని పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆ ముందు సినిమాలో మాకు వచ్చిన దీంట్లో కూడా ఒకసారి టచ్ అండ్ గోలో వెళ్దాం. ఎందుకంటే కథలో లేడు, మనకి చిన్న ఒక ఎడిషనల్ ట్రాక్ లాగా వస్తుంది. ఆ తర్వాత యాడ్ చేశారని ముందు అంటే లేదు, ముందు స్క్రిప్ట్లో ఉంది. దాని ప్లేస్లో యాక్చువల్గా వేరే సీన్ ఉండే, వేరే ట్రాక్ ఉండేది స్క్రిప్ట్ చేసేటప్పుడు, షూటింగ్ అప్పుడు కాదు. అది లాస్ట్ స్క్రిప్ట్ అయిపోయే టైంలో మార్చి ఇది పెట్టాం. బాగా వర్కౌట్ అయిపోయింది అది కూడా. నేను కొద్దిగా భయపడ్డా, ముందు సినిమా సంక్రాంతికి వస్తున్నాం చాలా భలే హై కొద్దిగా దానికి ఏమాత్రం తగ్గినా మిస్ఫైర్ అవుతుందనే భయం ఉంది కానీ, బట్ అదే యాంగిల్లో వాడిని బాగా రిసీవ్ చేసుకున్నాను. అంటే బాగా పెర్ఫామ్ చేశాడు. అండ్ చిరంజీవి గారు స్టార్ని పక్కన పెట్టుకుని వాడు భయపడకుండా, బెరుకు పడకుండా
ఆయన్ని చెవిలోనే మాట్లాడటం అన్ని మాడ్యులేషన్స్ విచిత్రంగా చేసిండు. బేసిక్గా చిన్న చిన్న మీరు సినిమాలో మైన్యూట్ జోక్సే ఉంటాయి, ఇలేరియస్గా ఉండవు, కానీ మైన్యూట్ జోక్స్ కూడా థియేటర్స్లో ఆడిటోరియంలో పేలే అవి. లైక్ ఆయన కిడ్స్ని గుర్తుపట్టకపోవడం అవును. చిన్నది, కానీ లైక్ మధుపానం అవును. మహాదానందం ధనాదన్ అని. ఏంటి మీకు డ్రింకింగ్ అలవాట్లేదు? అది ఎక్కడ పెట్టారు అది? డ్రింకింగ్ లేదు. నాకు చిరంజీవి గారి సినిమాల్లో డ్రింక్ సీన్స్కి ఒక ప్రత్యేకత ఉంటుంది అవును, అప్పటి నుంచి కూడా. లైక్ అన్నయ్యలో కూడా వస్తుండే. సో అందుకని నేను సినిమాలో ఆ డ్రింక్ సీన్ కూడా పెట్టింది వెంకీ గారితో ఒక కనెక్షన్ కోసం. నేను అక్కడక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాం. సరే ఊరికే కలిపితే ఏం బాగుంటుంది, ఒక చిన్న స్లోగన్ లాగా పెడదాం అని. అది ముందు రాయలేదు, ఓకే, అది స్పాట్లో వచ్చింది అక్కడికక్కడ. ఇలా అనుకున్నప్పుడు ఊరికే ఇలా తాగితే ఏముంటుంది సార్, ఇలా ఏదన్నా అందాం అంటే ఏమందాం అంటే అప్పటికప్పుడు దరడానా అలా ఏదో ఒక ట్యూన్ లాగా అనుకున్నాం. అంటే ఏదో చెప్పేశాను, అది వర్కౌట్ అయిపోయింది. ఓకే, టేక్లో అలా వచ్చేసింది. దాన్ని 2-3 సార్లు రిపీట్ అయ్యి మళ్ళీ వెంకటేష్ గారితో కాంబినేషన్లో కూడా మళ్ళీ సింక్ చేశారు దాన్ని, ఎలా తాగాలని. కలపడం కూడా బాగుంటుంది అది. అంటే చిన్న చిన్న మైన్యూటీ కూడా బాగా పేలే, ఆ పిల్లల్ని కూడా గుర్తుపట్టకపోవడం. అవును అది బాగా వర్కౌట్ అయింది. లైక్ హిందూవదన కూడా మీరు నాకు రిలీజ్కి ముందు అనుకుంటే ఒక చిన్న పోర్షన్ చూపించారు. నేను అప్పుడు అది హిందూవదన బాగా వెళ్తుంది థియేటర్లో అన్న, ఇక్కడ కూడా వైరల్ అయినట్టుందని పులి వెళ్ళిపోవడం, ఆ చిన్న చిన్న మైన్యూటీ కూడా బాగా పేలినాయి. అంటే రైటింగ్ స్టేజ్లో గెస్ట్ చేయడం కష్టమేమో కదా అలాంటివి, అంటే పేలుతాయా? అంటే అది ఒక్కొక్క హీరోని బట్టి ఒక్కొక్క ప్లే ఉంటుంది. మనం ఏ హీరోతో చేస్తున్నాం ఆ హీరోకి తగ్గట్టుగా టైమింగ్. సో ఈ హీరోకి ఇలా వర్కౌట్ చేసాం. సో అది ఎక్కువ లౌడ్ అవ్వకూడదు, ఎక్కువ సెటిల్ అవ్వకూడదు. సో ఆ మధ్యలో పట్టుకొని చేసాం చిరంజీవి గారితో. సో అందుకే మీకు త్రూ అవుట్ సినిమా ఎక్కడా కూడా అయింది 1 మీటర్ 1 పాయింట్ ఎక్కువ ఉండదు, 1 పాయింట్ తక్కువ ఉండదు. పర్ఫెక్ట్ మీటర్లో చేసిన సినిమాలో ఉంటుంది చిరంజీవి గారిని, ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. అవును. సో ఎమోషన్ సీన్స్ చేసినా, యాక్షన్ చేసినా, ఫైట్ చేసినా సరే ఎగ్జాక్ట్ మీటర్ ఉంటుంది. సో ఎక్కడ డౌన్ అవ్వదు. ఫీలింగ్ సో ప్రౌడ్ నాకు ఈ ఆపర్చునిటీ రావటం, ఆయన ఈ సినిమాలో ఇలా అద్భుతంగా పెర్ఫామ్ చేయటం. అండ్ రిలీజ్ తర్వాత మిడ్ నైట్ ఆయన కలిసారు కదా, ఆయన చెప్పిన మాట ఏంటి ఆ రోజు స్పెసిఫిక్గా? హ్యాపీనెస్ టు ద కోర్, అంతే. ఇద్దరికి మనం పడ్డ ఈ కష్టానికి ఒక అద్భుతమైన సక్సెస్ వచ్చింది. నువ్వు ఎంత ఇష్టంతో చేసావు సినిమా నాకు తెలుసు అనిల్, యూ డిజర్వ్ దిస్ సక్సెస్. అండ్ ఇక మా అభిమానులు కానీ నన్ను అభిమానించే వాళ్ళందరూ కానీ నిన్ను ఇంకా బాగా అభిమానిస్తారు. ఈ సక్సెస్ అంత ఇదవుద్ది నీకు అని చెప్పాను. ఆయన చేసి చిన్న ప్యాంపర్ చేశారు నన్ను. మెమరబుల్ మూమెంట్ అది. థియేటర్లో ఇప్పుడు సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు సీన్స్, నేను చెప్పినట్టు మైనట్ జోక్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు ఆఫ్ స్క్రీన్ మీరు ఎంజాయ్ చేసిన సీక్వెన్స్ కానీ సీన్ కానీ ఏముంది? నాకు బాగా నచ్చిన సీన్ ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా హై ఇచ్చింది నాకు. అండ్ యాపిల్ సీన్ చాలా బాగుంటుంది. యాపిల్ స్కై అన్నాడు ఆయన. యాపిల్ స్కై చూడు ఎలా తినేసాడు అంటాడు. యాపిల్ స్కై అన్నాడు. అండ్ డబ్బింగ్లో చెప్పారు ఆయన. సో అదొకటి మంచి ఫేవరెట్ సీన్. సెకండ్ హాఫ్లో లేడీస్ సీన్ ఒకటి ఫేవరెట్. మంచి విషయాలు చెప్పారు అందులో కూడా. ఎమోషనల్ సీన్స్లో వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో పిల్లలది అండ్ సెకండ్ హాఫ్లో అత్తగారి సీన్ ఒకటి ఉంటుంది. అంటే ఇక వెంకీ గారు చిరంజీవి గారిది అవుట్ స్టాండింగ్ ఎపిసోడ్, అది టాప్ నెంబర్ 1. లైక్ వెంకటేష్ గారి చిరంజీవి గారి కాంబినేషన్లో ఫస్ట్ సినిమా ఇది. ఓకే, అంటే ఆ టైంకి చాలామంది ఇది బాగుంది ఎంజాయ్ చేస్తారు, రామ్మ చిలకమ్మ మీరు మేనేజ్ చేశారు సాంగ్స్ పెట్టి అది పెట్టి, బట్ ఇంకొంచెం ఇలేరియస్గా ఉంటే బాగుంటుందేమో అని చిన్న అది కూడా వచ్చింది. అంటే ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ కదా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అలా. అదే అంటున్నాను కదా, ఈ సినిమాలో ఆ టైంలో ఆ కథకి అంతకంటే పెట్టకూడదు. ఓకే, ఏమాత్రం 1% పెంచినా కూడా అది డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంది. సో డోస్ పెంచకూడదు. అండ్ ఆర్గానిక్గా ఉండాలి. అంటే వచ్చారు నయనతారకి పెళ్లి చూపులకు వచ్చారు, సో అక్కడ జరిగే ఫన్, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవటం అన్నీ బాగా పండినాయి కదా. ప్రతి సీన్ ఆడియన్స్, అది థియేటర్లో ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. అదే మనకి ఏంటి ఆ సాంగ్ పెట్టాలని ఫస్ట్ నుంచి ముందు నుంచి స్క్రిప్ట్లోనే ఉంది పాటలు. స్క్రిప్ట్లోనే అనుకున్నాం ఆయన పాటకైనా ఈయన పాటకైనా డాన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. అది అంతే. మరి ఆ హై తీసుకురాకపోతే ఇద్దరిని కలిపి ఏదో ఒక మ్యాజిక్ జరగకపోతే మనం ఎంత డైలాగులు పెట్టినా కూడా అది సరిపోదు. నువ్వు ఇంకా ఏదో ఇంత చేసినా ఇంకేదో కావాలనిపించింది. ఆ పాటలు కూడా పెట్టలేదంటే అసలు ఏం చేశారు అన్నట్టు అనిపిస్తుంది. అందుకనే సో వాట్ నీడెడ్ అది చేసాం, ఇంకా పైకి చేస్తే బాగోదు. లైక్ వెంకటేష్ గారిది ఇంట్రడక్షన్ కూడా భలే ప్లాన్ చేస్తారు, అసలు చాలా స్టైలిష్ అసలు హెలికాప్టర్లో దిగడం, అసలు ఒక వైబ్లో వస్తారు ఆయన. అదంతా బాగా పండింది థియేటర్స్లో. ఆయన ఎంట్రీకి అసలు విజిల్స్, పైగా వీళ్ళిద్దరు కలుసుకోవడం, ఈయన సరళంగా చూడడం, ఏముంటాడు అంత అందంగా ఏముంటాడు, కొట్టేసుకొని ఉంటాడు సంథింగ్ ఏదో అంటారు, కట్ చేస్తే బాగున్నాడు సార్ అంటారు. అదంతా ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కూడా బాగా ప్లాన్ చేశారు వెంకటేష్ గారు. ఆయనకు కూడా ప్రాపర్ స్వాగ్తో ఎంట్రీ అండ్ బీజిఎం కూడా చాలా బాగా వచ్చింది.
ఇద్దరి మధ్య దాని అంటారు కదా క్యాట్ అండ్ మౌస్ లాగా చాలా క్యూట్గా వర్కౌట్ అయింది వాళ్ళ మధ్య సీన్స్ కూడా. యాక్చువల్లీ మీరు నిజంగా ఇందాక అన్నట్టు అత్తయ్య గారి సీన్ ఏదైతే ఉందో అది చాలా మీరు ఎప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ చెప్పినా అండర్లైన్గా ఒక మంచి విషయం అయితే చెప్తారు. అంటే అది సాఫ్ట్గా చెప్తారా స్ట్రాంగ్గా చెప్తారో తెలియదు కానీ చెప్పడం అయితే ఉంటుంది. ఇందులో కూడా అది ఆ సీన్ ఏదైతే ఉందో మంచి బాగా డిజైన్ చేశారు. అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలో, మూడో వ్యక్తి రాకూడదమ్మా అని ఆ మంచి విషయాలు అనిపించింది. అంటే ఆ సీన్ డిజైనింగ్ కానీ ఆ మేకింగ్లో గురించి ఈ సినిమాకి ముందు నుంచి ఈ విషయం చెప్పాలి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రతి కాన్ఫ్లిక్ట్కి ఒక్కొక్క ఇది ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. సో కాబట్టి దాన్ని మనం ఎవరు వచ్చి మూడో మనిషి చెప్పినా కూడా దాన్ని సార్ట్అవుట్ చేయలేరు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పాలనుకుంటున్నాను. సో అది జరీనా హబ్ లాంటి ఒక ఆర్టిస్ట్ తోటి అందులో అత్త కోడల మధ్య చాలా లైవ్లీగా న్యాచురల్గా ఒక ఇద్దరు కాఫీ పెడుతూ ఆమె ఇంట్లోకి వచ్చి ఈమె కాఫీ పెడుతూ బాగా పండింది. అది ప్రజెంటేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ లుకింగ్ న్యూ. రైటింగ్ సైడ్ కూడా చాలా మెచ్యూర్డ్గా రాసిన రైటింగ్ అది. సో నా కెరియర్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సీన్ అది ఎగ్జిక్యూట్ చేసి కూడా స్టార్టింగ్ లో వచ్చి వెళ్ళిపోతారు. అదేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంటే అప్పుడు కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు మీరు. అదే ఎగ్జిక్యూషన్ కానీ రైటింగ్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్లో ఉన్న ఒక సీక్వెన్స్ అది. సో పర్సనల్లీ ఇట్స్ వెరీ గుడ్ సీన్. అండ్ ఇంకా ఇప్పుడు వీటి గణేష్ గారిది ట్రిమ్ చేశారు కదా, ఇంకేమన్నా ఎడిట్లో పోయిన సీన్స్ ఏమన్నా? అదొక్కటే అంతే. వీటి గణేష్ ఒక ట్రాకే తీసేస్తాం, మిగతా యాస్టీస్గా ఉన్నాయండి. ఓకే. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఇద్దరు కొరియోగ్రాఫర్ని పరిచయం చేశారు. అదే లైక్ వాళ్ళకి ఒక మంచి బ్రేక్ ఇచ్చారు చిరంజీవి గారు. విజయ్ కానీ సందీప్ కానీ వాళ్ళిద్దరికి మంచి పేరు వచ్చింది. ఎస్పెషల్లీ సందీప్ గురించి ఎక్కువ యాక్చువల్గా భాను మాస్టర్ చేస్తాడు నా సినిమాలో అన్ని పాటలు. ఈ సినిమాలో శశిరేఖ చేశాడు. శశిరేఖ తర్వాత ఈ రామాచిలకమ్మ ఇవన్నీ కూడా మాస్టర్ చేశాడు, భాను మాస్టర్ చేశారు. సో చిరంజీవి గారితో ఈ మీసాల పిల్ల అనుకున్నప్పుడు విజయ్ పోలంకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఇంకో సాంగ్కి ఆట సందీప్ చేశారు. ఆయన చిరంజీవి గారు ఎప్పుడు ఒక మాట అనేది ఏంటంటే, చాలామంది కొరియోగ్రాఫర్స్ నాతో చేయాలనుకుంటారమ్మా, అట్లీస్ట్ ఇప్పుడు నేను ఎవరెవరికి అన్ని అవకాశాలు ఇస్తాను నాకు తెలియదు, కుదిరినంత ఒక్కొక్కరికి ఒక పాట ఇస్తే వాళ్ళకి లైఫ్లో ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆయన గట్టిగా బిలీవ్ చేశారు. అందుకే ఇద్దరు కొత్త మాస్టర్లు పనిచేశారు ఆయనతోటి. నేను ఆటా సందీప్ గట్టిగా ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ విజయ్ పొలంకి మీసాల పిల్ల కానీ చిరంజీవి గారి వెంకీ పాట కానీ చాలా బాగా తీశాడు. లైక్ ఇప్పుడు మీసాల పిల్ల విషయానికి వస్తే ముందు ప్రోమో చేసినప్పుడు కొంచెం నెగిటివ్ వచ్చింది సోషల్ మీడియాలో, కానీ కట్ చేస్తే మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నారు, వెంటనే రిలీజ్ చేయలేదు. ఎందుకు? చాలా టైం పట్టింది ఆ ప్రోమోకి సాంగ్కి. సాంగ్ వచ్చాక చాట్ బస్టర్స్ అయింది, మిలియన్స్ కొట్టింది. ఎక్కడ చూసినా పిల్ల జల్ల అందరూ రీల్స్ చేస్తూ, అంటే ప్రతి ఇంటికి వెళ్ళిపోయిన పాట అది. అంటే రిలీజ్కి ముందు తిట్టిన వాళ్ళు తర్వాత పొగడరు, అంటే సోషల్ మీడియాలో మీ పాటలు కానీ అది కానీ. లైక్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మీరు ప్రోమో తినప్పుడు చిన్న నెగిటివ్ వచ్చింది, వెనకాల అది బాగాలేదు ఇది బాగాలేదు. ఆ సాంగ్ అంత పెద్ద చాట్ బస్టర్ అయినా కూడా ఎవరు చెప్పలేదు. అంటే ఎందుకు వస్తుంది అంటారు? నెగిటివ్ చెప్పినప్పుడు కొంచెం పాజిటివ్ కూడా చెప్పాలి కదా. ఎవరు పోస్టులు కానీ గట్ట చాలామంది ట్రాల్ జరిగింది, అది కామన్ ప్రతిదానికి. ఇప్పుడు ఈరోజు సోషల్ నెట్వర్క్లో ఏ సినిమా ప్రొడక్ట్ వచ్చినా ముందు నెగిటివ్ అయిపోవడం అనేది కామన్. బట్ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయిపోయాక దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. అది ఏ ఆడియన్స్కి రీచ్ అవ్వాలనుకుందో దానికి వెళ్ళిపోయింది కదా, ఇంకో ప్రత్యేకంగా దాన్ని మెన్షన్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు కూడా వాళ్ళ పని అయిపోయిందిగా, బాగున్న దాన్ని వచ్చి ఏం డిస్టర్బ్ చేయగలరు? దట్స్ ఇట్, అంతే. అంతేగా మనం అంతే దాని గురించి ఎక్కువ డిస్కషన్. మనశంకర వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు సంబంధించి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఆఫ్టర్ ద రిలీజ్ మీకు వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏ ఊరు వెళ్ళినా ఏ స్టేషన్కి వెళ్ళినా అందరూ థియేటర్లు కలకల ఆడిపోతున్నాయి. ట్రాక్టర్లు వేసుకొని ఫ్యామిలీస్ అంటే 6 years నుంచి 65 years వరకు అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ కలిసి సినిమా షో. ఒక స్టార్టింగ్ లో ఒక అంకుల్ కూడా అది బాగా వైరల్ అయింది, ఓల్డ్ పీపుల్ అంతా వచ్చి కూర్చొని అదే అంటాను కదా, అందరూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. కాంప్లిమెంట్ కంటే కూడా ఆ అప్రిషియేషన్, వాళ్ళు ఇచ్చిన రిసెప్షన్ ఏది ఉందో అది మాత్రం అవుట్ స్టాండింగ్. సో అది నాకు బెస్ట్ లాగా అనిపించింది. అంటే హౌ దే సెలబ్రేటెడ్ దిస్ మూవీ. చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా ప్రేక్షకులైనా తెలుగు సినిమా అభిమానులు ఎవరైతేనే థియేటర్స్లో ఈ సినిమాని అంత అద్భుతంగా ఎంజాయ్ చేశారు, మళ్ళీ చూశారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ ఈ సినిమా జర్నీ. యాక్చువల్లీ మీ సినిమా పండగకి వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఒక పండగలా చేసుకుంటారు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి. మీరు కోనసీమ కానీ ఇటు ఆంధ్ర సైడ్ కానీ ఎప్పుడు ఎందుకు అంటే రీసెంట్గా ఇప్పుడు వెళ్ళారు, ఆ పండగ టైంలో ఎందుకు చూడట్లేదు మీరు? ఈ 2-3 సినిమాలకి ఎందుకు కుదరలేదు? అక్కడికి వెళ్ళి వాళ్ళతో చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి వెళ్ళానుగా, అదే రిలీజ్ తర్వాత పండగ తర్వాత వెళ్ళారు మీరు. పండగ ముందా? పండగ టైంలో ఫ్యామిలీస్ వచ్చే టైంలో మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? పండగ టైం అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎంజాయ్ లైవ్ గా చూస్తే రిలీజ్ హడావిడి ఉంటుంది కదా. ఓకే,
రిలీజ్ చేశాక ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఉండొచ్చు, ఇక్కడ మాట్లాడాల్సిన చెక్ చేసుకుని వెళ్ళాలి మనం. ఇంకా రిలీజ్ సో మీరు అది మిస్ అవుతున్నారేమో అనిపించింది నాకు. ఆ ఊర్లో కరెక్టే, బట్ ఫ్యామిలీస్ ఫిల్ చేయడం అది ఒక చిన్న లైవ్ లో వస్తుంది కిక్ కదా. బట్ సినిమా మనకి రిలీజ్ అయ్యాక ఒక 2-3 రోజులు ఇక్కడ మనం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే సో అందుకని వెళ్ళలేకపోతున్నాను. ఈసారి ఫిల్మ్ చూద్దాం. నెక్స్ట్ సంక్రాంతికి పక్క అటు సైడ్ వచ్చి చూస్తారా పండక్కే? పక్క. ఏలూరు మన జాతరకి వెళ్ళారు, లైక్ పడమటి వీధి గంగారమ్మ జాతర. ఎలా ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. టెంపుల్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా బాగుంది. చాలా పవర్ఫుల్ దేవత అని చెప్పారు అక్కడ నాకు. చాలా భారీ ఎత్తున చేస్తారు జాతర. అమ్మవారిని దర్శించుకున్నాను, అద్భుతంగా జరిగింది దర్శనం, చాలా బాగుంది. ఇట్స్ లైక్ నో వర్డ్స్, ఎక్సలెంట్. ఓకే. అండ్ ఈ సినిమాకి సంబంధించి అదర్ హీరోస్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? లైక్ అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు. అందరూ అల్లు అర్జున్ గారు చాలా బాగా మాట్లాడారు, అండ్ మహేష్ గారు మాట్లాడారు. యంగ్స్టర్స్ చాలామంది, యంగ్ హీరోస్ అందరూ పర్సనల్గా మెసేజ్ చేశారు, కుదిరిన వాళ్ళు కాల్ చేశారు. సో అందరూ చిరంజీవి గారిని ఎలా మనం ప్రజెంట్ చేసిన విధానానికి అందరూ ఆడియన్స్ ఎలా ఎక్సైట్ అయ్యారు, వాళ్ళు అంతే ఎక్సైట్మెంట్ చూపించారు. అండ్ లవ్డ్ ఇట్. అంటే ఇంతమంది పర్సనల్గా విష్ చేయడం చాలా పెద్ద విషయం. అండ్ ఎవరు ఇంకొక సినిమా ఆడిన దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది కూడా చాలా పాజిటివ్. లైక్ రామ్ చరణ్ గారు కూడా చూశారు, ఆయన సినిమా చూశారు, ఆయన పర్సనల్గా ఫంక్షన్లో కలిసి ఆయన చాలా బాగా మాట్లాడారు. సో అందరూ ఎవ్రీవన్ పాజిటివ్ రెస్పాన్స్. ఓకే. సో సక్సెస్ మీట్ ఎప్పుడు పెడుతున్నారు? చిరంజీవి గారు దుబాయ్ వెళ్ళారు, ఆయన వచ్చాక మోస్ట్లీ ఇంకా 2-3 డేస్లో ప్లాన్ 27-28 ఆయన చేస్తే లెట్స్ గారు. యాక్చువల్ ఒక 10 రోజుల నుంచి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఏం జరుగుతుందంటే అంత సోషల్ మీడియాలో నాంతుంది ఏంటంటే అనిల్ రావిపూడి నెక్స్ట్ సంక్రాంతి సినిమా ఎవరితో. కొంతమంది పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ దిల్ రాజు గారు కాంబినేషన్ అంటున్నారు, ఇంకొంతమంది వెంకటేష్ గారే అంటున్నారు, కొంతమంది బాలకృష్ణ గారు అంటున్నారు. ఎవరు కాల్ వేసుకున్నారు. ఒక 2-3 డేస్ నుంచి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ కాంబో అని వచ్చింది, కాస్టింగ్ అని ఏదో పెద్దగా ప్లాన్ చేస్తారని. ఒక్కసారి క్యూరియాసిటీ రేజ్ అయింది, నిజంగానే పవన్ కళ్యాణ్ గారితో ప్లాన్ చేస్తారా సినిమా? ఏం తెలియదు. యాజ్ ఆఫ్ నౌ నథింగ్. అంటే నేను ముందు ఒక స్టోరీ ఐడియాని మాట్లాడుకుంటున్నాం, అది ఇంకొక 1/2 అవర్ 45 minutes డెవలప్ చేయాలి. డెవలప్ చేశాక ఇది ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరికి బాగుంటుంది అనేది అప్పుడు డిసైడ్ అవుతాం. సో యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ స్క్రిప్ట్ టీం అందరం కూర్చొని ఇప్పుడు కూడా దాన్ని ఎలా ఫస్ట్ గ్రౌండ్ రెడీ అయిపోతే కాస్టింగ్కి వెళ్తాం. సో అది ఎట్లా ఏంటనేది ఆ ప్లానింగ్లో ఉన్నాం. సో అది తెలుస్తుంది. ఒక 1 week 10 days మ్యాక్స్. 10 daysలో ఎవ్రీథింగ్. లైక్ కళ్యాణ్ గారిని కలిసారా ఎప్పుడైనా? ఏదైనా పాయింట్ చెప్పడం? వేరే ఇంతకుముందు ఎప్పుడు కలిసాను, రాజు గారితో కలిసాను, కానీ లాంగ్ బ్యాక్ కలిసాము. బట్ ఇప్పుడు కళ్యాణ్ గారితో చేయడం అనేది ఇట్స్ లైక్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నేను ఎగిరి గంతేసి చేస్తాను, ఇది ప్రాబ్లమే కాదు. బట్ ఇట్స్ లైక్ ఆయన స్కెడ్యూలింగ్స్, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన ప్లానింగ్ వర్కింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. యాజ్ ఆఫ్ నౌ మీ కాంబినేషన్ అయితే అదే అఫీషియల్గా ఏం లేదు, జరుగుతుంది కానీ గాసిప్ జరుగుతుంది కానీ ఎక్కడ అఫీషియల్ మీటింగ్స్ కానీ ఏమీ జరగలేదు, కాన్వర్జేషన్స్ కూడా ఏం జరగలేదు. వింటుంటే నేను ఎక్సైట్ అవుతున్నాను, ఇది ఏదో జరిగితే బాగుండరా బాబు అని. అది నాకు చాలా టెంప్టింగ్గా ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా అక్కడ ఏం లేదు. దానికి నేను అందుకు అబ్బా అని చెప్పి ఫీల్ అవుతున్నాను లోపల. అది సో ఫైనల్గా నెక్స్ట్ సంక్రాంతికి రావడం ఫిక్స్. ఎవరితో వస్తానో 10 రోజుల్లో చెప్తారు. అది 10 days రావచ్చు. ఇంకేం ప్లాన్ చేస్తారు? పోనీ సర్ప్రైజింగ్ అయితే నిజంగా ఇప్పుడు వచ్చినట్టు బయటకు వచ్చినట్టు సర్ప్రైజింగ్ కాస్టింగ్ ఉండబోతుందా? లైక్ చిరంజీవి గారి క్యామియో కూడా ఉండవచ్చు అంటారు అప్పుడు. అది అన్నీ ఇప్పుడు నేను ఇంతవరకు పెన్నే పెట్టలేదు, నేను పెన్ను పెట్టి ముందుకే వెళ్ళలేదు. ఇన్ని క్వశ్చన్లు ఇంత ఇది వస్తే నేను కాస్టింగ్ అయితే ఏమన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ఏమీ అనుకోలేదు, ఇంకా జస్ట్ లైక్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం. ఇంకా డాట్స్ రాసి ముగ్గే వేయలేదు, ఇంకా చుక్కలు వేసాము. అది ఏ ముగ్గు అవుతుందో తెలియాలి కదా, చుక్కలు పెట్టాము అంతే. ఓకే. సో నాకు తెలిసి మీరు అన్నట్టు మొన్న ఒక సంక్రాంతి చిన్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు హ్యాట్రిక్ అవ్వబోతుంది, డబుల్ హ్యాట్రిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు ఊరికి, మీరు పండగకి సినిమాతో వస్తున్నారు. అదే నేను మొన్న ఆడియన్స్ కలిసినప్పుడు కూడా చెప్పా, ప్రతి పండగకి నేను ఊరు వెళ్ళే పని లేదు, మీ దగ్గరికి మీ థియేటర్స్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలుస్తున్నాను. ఒక రకంగా తెలియకుండా ఐఎమ్ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అంతకు మించిన పండగ అనే కంటే ఆడియన్స్ తెలియ పండగ చేసుకోవడం అనేది మై ప్రయారిటీ. సో డెఫినెట్లీ ఇట్స్. సో నేను ఇందాక అన్నట్టు మీరు మిషన్ కాదు మెజిషియన్, మీ మ్యాజిక్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ 2027 సంక్రాంతి గురించి వెయిటింగ్. ఏదో సాలిడ్ కంటెంట్తో వస్తారు మీరు, మళ్ళీ ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్ తీసుకొస్తారు, మళ్ళీ కొడతారు, రిపీట్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ రాజేష్.